26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. ఇదగం సర్పేభ్యో హవిరస్తు జుష్టం. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఈ సర్ప మంత్రం. ఆశ్లేష నక్షత్రానికి సర్పం ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఆశ్లేషోడగ సార్పాహి భుజంగో వ్యాళసంజ్ఞిక. వినపడదు, కంటి చూపు సరిగా ఉండదు, నడక కూడా సరిగా ఉండదు, వంకరలుగా వెళుతూ నిద్రించడం కూడా సరిగా ఉండదు. 3 చుట్టలు వేసుకుని నిద్రిస్తూ ఎల్లప్పుడూ నిద్రపైననే మమకారంతో ఉంటూ ఏదైనా సంఘటన, స్పర్శ, మనస్సుకు ఊహ, గాలి సోకితే మట్టుకు చివ్వుమని వాయువేగ మనోవేగాలతో పౌరుషంతో బుసలు కొడుతూ కనిపించేటటువంటి రూపమే నాగరాజ రూపము. నెమ్మదిగా సూర్య సంచారం ఆశ్లేష కార్తెకు సంబంధించినదిగా మారే తరుణం ఇది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వ్యవసాయదారులు పొలం పనుల నిమిత్తమై వర్షాలు కురిసేటటువంటి తరుణం కనుక తీవ్రమైన పనులు ఆయా క్షేత్రాలలో చేస్తూ ఉంటారు. పొలాలలోనే సర్పాలకు కేంద్రాలు, పుట్టలు ఉంటాయి. అవేవి కూడా వారికి హాని కలిగించకుండా, అట్లాగే వ్యవసాయం పనుల కారకంగా వచ్చిన కదలికలతో ఆ సర్పాలేవి కూడా మన గృహాల వైపు రాకుండా చెట్ల కేంద్రంలో వ్యవసాయం చెయ్యనటువంటి ఇతర క్షేత్రాలలో చేరి అక్కడ వాటి నివాసాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే నిమిత్తమై నాగుల చవితి అన్న పేరిట బియ్యం పిండితో చేసే చలిమిడి, పేలాలు, పళ్ళు వీటన్నింటినీ ఆయా క్షేత్రాలలో ఇంటికి దూరంగా వ్యవసాయం చేయని పొలాల మధ్యన విరజిమ్మినట్లయితే సర్పాలన్నీ అక్కడికి చేరతాయి, మూషికాలన్నీ అక్కడ చేరతాయి. వ్యవసాయదారుడికి నిజమైన మిత్రుడు ఎలుక, మూషికరాజు. ఆ ఎలకలన్నీ కూడా ఆ ప్రాంతానికి ఈ ఆహార పదార్థాల కోసం చేరడంతో సర్పాలన్నీ వాటి ఆహారమైన ఈ మూషికాలను వెతుకులాడుతూ అక్కడికి వెళతాయి. సర్పం చలిమిడి తినదు, సర్పం పేలాలు స్వీకరించదు. కానీ వాటి కారణంగా అక్కడికి వచ్చేటటువంటి జీవి సర్పానికి ఆహారం అవుతుంది. సమాజంలో సమస్త జీవులకు సమాన హక్కుతో బ్రతికేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను పరమాత్ముడు ఇలా నిరూపించి ఉన్నాడు. ఎవరికీ కూడా అపకారం చెయ్యరాదు. మనం చేసేటటువంటి ఏ పని అయినా కూడా సమాజానికి, జీవకోటికి మేలు కలిగించేదిగానే ఉండాలి అనే దూరదృష్టితో ఇలాంటి కథనాలు చెబుతూ నాగుల చవితి తెలంగాణలో, రాయలసీమలో ప్రత్యేకంగా పాటించేటటువంటి సర్పాలకు సంబంధించిన ఉత్సవం. ఆంధ్రములో, ఇతర ప్రాంతములలో కార్తీక మాసము వరకు పాటించేటటువంటి ఈ తరుణంలో కార్తీక మాసములో నాగుల చవితిని ఇతర ప్రాంతములలో నిర్వహిస్తూ ఉండగా సర్ప ఆరాధనకు ఈరోజు మొదలు. శ్రావణ శుద్ధ చవితి మొదలుగా కార్తీక శుద్ధ చవితి వరకు సర్పములను ఆరాధిస్తూ ఉండాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా సర్పముల జంటను చిత్రీకరించుకోవాలి. శ్రావణ పౌర్ణిమ నాడు నాగబలి అన్న పేరిట ప్రత్యేకంగా పేలాలను, పేల పిండిని ఆయా పుట్టల వద్ద విరజిమ్మి రావాలి. పుట్టలలో ఉండే మట్టిని నీటితో కలిపి, పన్నీటితో కలిపి, పాలతో కలిపి కంటి చివరలలో అలదుకున్న ఎడల కంటికి ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి. కడుపుకు రాచుకున్న ఎడల ఉదరము, కడుపు లోపల ఉండేటటువంటి వ్యాధులేమైనా, నులిపురులు వంటివి ఉంటే తొలగిపోతాయి అనేది సనాతన భారతీయ విశ్వాసం. తెలుగువారి విశ్వాసాలలో ఇవన్నీ కూడా అనాదిగా చెప్పబడ్డ అంశాలు. అర్జునుడు ఉలూచిని అంటే నాగకన్యకను వివాహం చేసుకున్న ఘట్టం కూడా మహాభారతంలో మనం స్మరిస్తూ ఉంటాం కదా. తెలుగువారికి సర్పములకు అవినాభావ సంబంధం. ఈ నేపథ్యంలో నాగ చవితి, ఈశ్వరుడి గళసీమలో కూడా సర్పం అనేక వృత్తాంతాలను తలుచుకుంటూ సర్పములను పూజించే సంకల్పానికి యథాశక్తి మనవంతు సహకారం అందిద్దాం. అసలు చరిత్ర ఏమిటా తెలుసుకుందాం. సంతానానికి సర్పములకు ఉండే అనుబంధం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్ప ఆరాధన తెలుగువారికే ప్రత్యేకం. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమం కోరుకుందాం. శ్రీరామ జయం.